ఈ నెల 5వ తేదీన పాపన్నపేట మండల్ నాన్సన్పల్లి శ్రీ ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద ఇద్దరు వ్యాపారస్తులకు వాగ్వాదం జరిగి గొడవ కావడంతో అందులో ఒకరు మృతి చెందడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తరపున వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ సంఘటన కోసం హైదరాబాద్ నుండి చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి ఒక ముసుగులో వచ్చిన ఒక ఎంఐఎంకు సంబంధించిన హంసదుల్లా ఖాన్ అనేవాడు ఇక్కడికి వచ్చి వారి కుటుంబాలను పరామర్శించకుండా రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఒత్తాసు పలుకుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రంగనాథరావు కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన హంసదుల్లా ఖాన్ కబడ్దార్ బిడ్డ. వెంటనే మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలని మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది. తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ముందు జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెప్పడం జరిగింది. ఏడుపాయల దేవస్థానం అనేది హిందూ దేవస్థానం అయినా ఇక్కడ అన్ని మతాల వారు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు. హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తే నడవదు. హంసదుల్లా ఖాన్ ఖబర్దార్ బిడ్డ, వెంటనే నీ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలి అని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, లక్ష్మణ్ భూషణం, శ్యామ్, బీజేవైఎం రాహుల్ బుల్లెట్, సాయి కుమార్, సన్నీ, సాయి కిరణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖున ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిరు గొడవ జరిగి ఒక సమస్యగా ఏర్పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి బీజేపీ శాఖ మెదక్ జిల్లా తరఫున మేమందరం కూడా చింతిస్తున్నాం. ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మతస్థులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి. అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగాలో పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయినా కానీ మేము దాన్ని చూడనట్టుగానే ఊరుకుంటున్నాం. కానీ మొన్న ఏదైతే హంజదుల్లా ఖాను ఇక్కడికి వచ్చి ఒక దొంగన కొడుకు ఇక్కడికి ఏడుపాయల ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని ఒక సోకుతోని ఇవాళ పాకిస్తాను ఎవడైతే పాకిస్తానోడు ఉండో ఎప్పుడు మన భారతదేశం పైన విషం జిమ్ముతుండో అదే రీతిలో వీడు ఒక ముస్లిం మత పెద్దగా వచ్చి మరి రఘునందన్ రావు గారి మీద విషం చిందే ప్రయత్నం చేసిండు. ఈ యొక్క హంజదుల్లా ఖాన్ అంటోడు. అరే హంజదుల్లా ఖాన్, నీకు రైట్స్ ఎక్కడి? మా ఎంపీ గారిని విమర్శించే హక్కు ఎక్కడిదని మేము అడుగుతున్నాం. ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ నీకు ఏం తెలుసని ఈ మాటలు మాట్లాడినవరా హంజదుల్లా ఖాన్. ఇవాళ ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లింలు చాలా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు. అలాంటిది నువ్వు ఒక టెర్రరిస్టులాగా వచ్చి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మంచోడు, మరి ఈ యొక్క పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి అల్లకల్లోలు చేస్తున్నాడు, మత ఘర్షణలకు స్థావిస్తున్నాడని చెప్పడం జరిగింది. అరే లుచ్చా, ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి? మరి ఈ యొక్క ఎంపీ గారు ఎక్కడ మత కల్లోలు జరిపిండో ఒక్కసారి నువ్వు మరి చెప్పు. మరి అది తెలియకుండా ఏదో పిచ్చివాగులు వాగి తాగిన నిస్సాలో నువ్వు ఏదేదో మాటలు మాట్లాడిపోయి ఇవాళ మెదక్ బీజేపీ పార్టీ మెదక్ జిల్లాను అవమానపరిచినావు. అదేవిధంగా మా రఘునందన్ రావు గారిని అవమానపరిచినావు. నీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మెదక్ ఎస్పీ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎంబడే రఘునందన్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ నువ్వు రఘునందన్ రావు గారికి క్షమాపణ గిట్ట చెప్పనట్టయితే నీ సంగతి ఏంటిదో మరి మా హిందూ సంఘాలు చూపిస్తాయి. నువ్వు కేవలము రఘునందన్ రావును బీజేపీని టార్గెట్ చేసి ఇక్కడ వచ్చి ఒక చిచ్చు పెట్టిన నా కొడుక, నువ్వు వెంబడే మరి క్షమాపణ చెప్పు, లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుపోతాం. ఇక్కడ అన్యమతస్థులకు స్థానం లేకుండా చేస్తాం. మరి అందరూ కూడా హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావుకు మైన ఈగ వాలినా కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి మరి ఈ యొక్క భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న లుచ్చన కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరపున మేము హెచ్చరిస్తున్నాం.
అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఎక్కడైతే వెలిసిందో ఆ పక్కనే ఉన్న వెలిసిన గ్రామమే నాసన్పల్లి గ్రామం. ఈ నాసన్పల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అనుకోని జరిగిన సంఘటనలో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఎంబీటీ అమ్జదుల్లా ఖాన్ అనే వ్యక్తి నాసన్పల్లికి వచ్చి పరామర్శించడం వల్ల తప్పులేదు, పరామర్శించి వచ్చిన తర్వాత ఇక్కడ హిందూ ముస్లింలకు కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేసి ఇది కేవలము ఎంపీ గారు పార్లమెంట్ గెలిచిన తర్వాత బీజేపీ ఎంపీ గారు గెలిచిన తర్వాతనే ఇక్కడ కొట్లాటలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎంపీ గారి మీద ఏదైతే కామెంట్ చేయడమో అది మీ ఎంబీటీకి ఎంఐఎంకి మాత్రమే చెల్లుతుంది. మా వాళ్ళు ఎక్కడ ఎంపీలు గెలిచినా అక్కడ మొత్తం అభివృద్ధి చెందుతుంది. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందా, లేకపోతే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గెలిచినా మీరు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందుతుందా? దయచేసి మీకు చెప్తున్నాము, ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి కొట్లాడాలు పెట్టాలనుకుంటే ముఖ్యంగా ఈ ఏదో ఎండోన్మెంట్లో ఏదైతే ఏడపాయల టెంపుల్ ఉందో ఇక్కడ అన్య మతస్థులంతా ఉండాలనా వద్దా అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఇక్కడికి వెళ్ళి బరాబర్ అన్య మతస్థులను ఎండోన్మెంట్ టెంపుల్ గుడికాడ ఉండొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఇక్కడికి వెళ్ళి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఎండోన్మెంట్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి మీద మళ్ళొక్కసారి బురద చల్లుతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.